ఈరోజు దేవుని మాట దెస్సలోనికలకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 14వ వచనం. అక్రమముగా నడుచుకుని వారికి బుద్ధి చెప్పుడి, అక్రమముగా నడుచుకుని వారికి బుద్ధి చెప్పుడి. సహోదరులారా, మేము మీకు బోధించున్నది ఏమనగా అక్రమముగా నడుచుకుని వారికి బుద్ధి చెప్పుడి, ధైర్యము చెడిన వారిని ధైర్యపరచుడి, బలహీనులకు ఓతనీయుడి, అందరి ఎడల దీర్ఘశాంతము గలవారయ్యుండుడి. అపోస్తులుడైన పౌలు దెస్సలోనికలో ఉన్న పరిశుద్ధ సంఘమునకు ఈ పత్రిక రాస్తూ ఉన్నారు. దీర్ఘశాంతము కలిగిన దేవుడు ఎవడునూ నశింపవలనని, ఆయన ఇచ్చయింపక అందరూ మారుమనసు పొందాలని ఆశిస్తున్నారని పేతురు తన 2వ పత్రికలో 3వ అధ్యాయం 9వ వచనంలో చెబుతారు. తన మొదటి పత్రికలో పేతురు 5వ అధ్యాయం 8వ వచనంలో మీ విరోధి అయిన అపవాది ఎవరిని మృంగుదునా అని వెదుకుచూ తిరుగుచున్నాడు అని హెచ్చరించాడు. అపోస్తులుడైన పౌలు గలతీ పత్రికలో 2వ అధ్యాయం 11 నుంచి 21 వచనాల వరకు అంతియోకయలో పేతురు వచ్చినప్పుడు అతడు అపరాధిగా తీర్చబడిన గనుక పౌలను నేను ముఖాముఖిగా అతనిని గద్దించాను. ఎలాగనగా యాకోబు నొద్ద నుండి కొందరు రాకమునుపు పేతురు అన్యులతో భోజనము చేయుచుండెను గాని వారు రాగానే సున్నతి పొందిన వారికి భయపడి వెనుక తీసి వేరైపోయాను. తక్కిన యూదులు అతనితో కలిసి మాయావేషం వేసుకునిరి. బర్నబా కూడా వారి వేషము వలన మోసపోయాను. కనుక పేతురుతో, నీవు సువార్త సత్యము చొప్పున క్రమముగా నడుచుకొనకపోవుట నేను చూచి అందరి ఎదుట నీవు యూదుడవయుండి యూదునిగా కాక అన్యజనుల వలె ప్రవర్తించుచుండగా అన్యజనులు యూదుల వలె ప్రవర్తింపవలనని ఎందుకు బలవంతము చేయుచున్నావని గద్దించాను అని ఇక్కడ చెప్పారు. పేతురు గ్రహించాడు, గద్దింపును అంగీకరించాడు, సరిచేసుకున్నాడు. సామెతల గ్రంథం 9వ అధ్యాయం 7-8 వచనాల్లో అపహాసకుని బుద్ధి చెప్పువాడు తనకే నింద తెచ్చుకుంటాడు, వాడు నిన్ను ద్వేషిస్తాడు, జ్ఞానము గలవారిని గద్దించువాడు నిన్ను ప్రేమించును అని సొలొమోను చెప్పారు. 15వ సామెత 12వ వచనంలో అపహాసకుడు తన్ని గద్దించు అని ప్రేమించడు, వాడు జ్ఞానుల యొద్దకు వెళ్ళడు అని చెప్పారు. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఈ లోకంలో జీవించినప్పుడు ఆయన మత్తయి సువార్త 18వ అధ్యాయం 15వ వచనంలో నీ సహోదరుడు నీ ఎడల తప్పిదము చేసిన ఎడల నీవు పోయి అతడును ఒంటరిగా ఉన్నప్పుడు అతనిని గద్దించుము, అతడు నీ మాట వినని ఎడల నీ సహోదరుని వినిన ఎడల నీ సహోదరుని సంపాదించుకుందువు, అతడు వినని ఎడల 2-3 వెంటబెట్టుకుని అతని యొద్దకు పొమ్ము, అతడు వారి మాటయు వినని ఎడల ఆ సంగతి సంఘమునకు తెలియజెప్పుము, అప్పుడు సంఘము మాటయు వినని ఎడల అతనిని నీకు అన్యునిగాను సుంకరినిగాను ఎంచుము అని చెప్పారంటే అతడు అక్రమముగా నడుచుకునుట చూచి విడిచిపెట్టక వానిని గద్దించి బుద్ధి చెప్పి నశించకుండా అతని ఆత్మను నిత్య జీవము వైపునకు నడిపించాలని చెప్పారు. పౌలు తిమోతికి చెబుతూ 2వ పత్రిక 4వ అధ్యాయం 2వ వచనంలో వాక్యమును ప్రకటించుము, సమయమందును అసమయమందును ప్రయాసపడము, సంపూర్ణ దీర్ఘశాంతముతో ఉపదేశించుచు ఖండించుచు గద్దించుచు బుద్ధి చెప్పుము అని చెప్పారు. యిర్మీయా ప్రవక్త 4వ అధ్యాయం 22వ వచనంలో నా జనులు అవివేకులు, వారు మూఢులైన పిల్లలు, వారికి తెలివి లేదు, కీడు చేయుటకు వారికి తెలియను గాని మేలు చేయుటకు వారికి బుద్ధి చాలదు అని చెప్పారు. యెహెజ్కేలు గ్రంథం 18వ అధ్యాయం 31వ వచనంలో మీరెందుకు మరణం పొందుతారు? మరణమునందువాడు మరణమునందుటను బట్టి నేను సంతోషించువాడను కాను కదా, కనుక మీరు మనస్సు త్రిప్పుకొనండి, అప్పుడు మీరు బ్రతుకుతారు అని ప్రభు గద్దిస్తున్నారు. రాజుల 2వ గ్రంథం 12వ అధ్యాయం 2వ వచనంలో యోవాషు రాజుగా 40 సంవత్సరములు యెరూషలేమును ఏలుబడి చేశారు. యాజకుడైన యెహోయాదా తనకు బుద్ధి నేర్పువాడయుండు దినములన్నిటిలో యోవాషు యెహోవా దృష్టికి అనుకూలముగానే ప్రవర్తించెను అని చెప్పబడింది. పాడైన దేవుని మందిరపు పనులను, అతడు మందిరము కొరకై ఇచ్చిన అర్పణలను కానుకలను యాజకుల ద్వారా తీసుకుని దాన్ని బాగు చేయించను అని 5వ వచనంలో చెప్పబడింది. యోబు గ్రంథం 4వ అధ్యాయం 3వ వచనంలో తేమానీయుడైన ఎలీఫజు యోబుతో, నీవు అనేకులకు బుద్ధి నేర్పినవాడవు, బలహీనమైన చేతులను బలపరిచినవాడవు అని యోబు యొక్క గత పరిచర్యను అతనికి మరొకసారి గుర్తు చేశారు. బుద్ధి లేని వారు అక్రమముగా నడుచుకొని నశించిపోతారు, వారికి నాశనమే అని యోబు 5వ అధ్యాయం 2వ వచనంలో చెప్పారు.
19వ కీర్తన 7వ వచనంలో యెహోవా శాసనము నమ్మదగినది, అది బుద్ధిహీనులకు జ్ఞానము పుట్టించునని చెప్పబడింది. సామెతల గ్రంథం 1వ అధ్యాయం 4వ వచనంలో జ్ఞానము లేని వారికి బుద్ధి కలిగించడానికి, యవనులకు తెలివి వివేచన పుట్టించడానికి తగిన సామెతలని దేవుని వాక్యాన్ని గురించి సొలొమోను జ్ఞాని చెప్పారు. లూకా సువార్త 15వ అధ్యాయం 17వ వచనంలో తండ్రికి గల 2 కుమారులలో చిన్నవాడు తండ్రి యొద్ద తన భాగమును తీసుకుని దూరదేశమునకు పోయి తన ఆస్తిని దుర్వ్యాపారము వలన పాడు చేశాడు. అంతయు ఖర్చు చేసి ఆకలి తీర్చుకొనుటకు పందులు మేపు చోటికి వెళ్ళి అక్కడ ఆకలి తీరక బుద్ధి వచ్చినప్పుడు తండ్రి ఇంటికి వెళ్ళుదునని మాత్రమే నిర్ణయించుకొని వెనుకకు తండ్రి వద్దకు వచ్చాడు. అవును, బుద్ధి వచ్చినప్పుడు మాత్రమే తండ్రి ఇంటికి రాగలరు. కనుక సామెతల గ్రంథం 19వ అధ్యాయం 18వ వచనంలో బుద్ధి వచ్చునని నీ కుమారుని శిక్షించు గాని అయితే వాడు చావవలెనని కోరవద్దు అని సొలొమోనే చెబుతారు. తన అన్నలు అక్రమముగా నడుచుకొనుచుండగా యోసేపు చూచి వారి సమాచారము తండ్రికి చెప్పినట్లు ఆదికాండం 37వ అధ్యాయం 2వ వచనంలో చెప్పబడింది. వారు నశించడం చిన్నవాడైనను యోసేపుకు ఇష్టం లేదు. అవును, అక్రమముగా నడుచుకునే తన అన్నలకు బుద్ధి చెప్పునని తండ్రిని గూర్చి ఆశతో చెప్పేవాడు. మనమును మన పరమ తండ్రితో అనగా ప్రార్థనలో మన ప్రియులు ఎవరు అక్రమముగా నడుచుకున్నను వారిని గూర్చి బుద్ధి చెప్పుటకు దేవునితోనే మనం చెప్పాలి. ఆ విలువైనటువంటి మాట మనం చేయుట వలన ప్రార్థన ద్వారా వారు రక్షింపబడవాలనని మనము కోరుకుందాం. అట్టి భాగ్యం ప్రభు మనకు దయచేయునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.